Hey folks, this is Srikar and welcome back to our channel guys, and I hope everyone is doing great. కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, వాయిస్ క్యాప్చర్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ప్రెసెంట్ అయితే మన బైక్ పట్టుకొని మనం 6 లేన్ మీదకి అయితే నేను వచ్చాను. రీజన్ నేను ఎందుకు 6 లేన్ మీదకి వచ్చానంటే, ఇంకొక 200 కిలోమీటర్స్ షార్ట్ లో ఉంది 1000 కిలోమీటర్స్ కి. సో 1000 కిలోమీటర్స్ త్వరగా కంప్లీట్ అయిపోతే సర్వీసింగ్ ఇచ్చేసి బండిని రిప్ చేద్దాం అని చెప్పేసి నేనైతే వెయిటింగ్. సో అందుకని చెప్పేసి నేను మా బ్రదర్ వచ్చాము. మా బ్రదర్ అక్కడ ఉన్నాడు, వీడియోలో కనపడ్డంట. సిగ్గంట మా బ్రదర్ కి, నవ్వుతున్నాడు ఏ అనియా. సో అలాగా నేను మా బ్రదర్ వెళ్తాము. ఇద్దరు వెళ్తే కొంచెం లాంగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను మా బ్రదర్ అయితే వెళ్తున్నాము. అండ్ ఒక 100 to 150 కిలోమీటర్స్ నేను మా బ్రదర్ అయితే ట్రావెల్ చేస్తాము. సో లెట్స్ గో. యాక్షన్ క్యామ్ మోడ్లోకి వెళ్ళిపోదాం. వెదర్ అయితే బాగుంది, కొంచెం కామ్గా రిలాక్స్డ్గా ఉంది. రోజు అయితే ఎండ చంపేస్తుంది, బట్ ఈరోజు అయితే మాత్రం ఫార్ బెటర్, చాలా అంటే చాలా 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 బెటర్. మైలేజ్ కూడా చెక్ చేద్దాం ఇప్పుడు. సో ప్రెసెంట్ నేను యాక్చువల్లీ ట్రిప్ 20 చేశాను ఇందాకలా. లాస్ట్ 12 కిలోమీటర్స్ 29.7 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది. సరే, ఇప్పుడు మీకోసం నేను మళ్ళీ రీసెట్ చేస్తాను. ఎస్, ఇప్పుడు రీసెట్ చేశాను. 70లో ఉంది క్రూజ్. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్, 75 పెడదాము. 6 లేన్ కదా, ఎవడన్నా వెనకాతల నుంచి ఎత్తుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఈ స్పీడ్లో వెళ్తే. సో 75 బెటర్. వావ్, నైస్. నాకైతే గోల్డెన్ ఆర్ అంటే చాలా 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 ఇష్టం. గోల్డెన్ ఆర్లో మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఎందుకో తెలియదు కానీ వెన్ ఐ సీ సన్సెట్ ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది నాకు. సో సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా అని అడిగితే ఐ లవ్ సన్సెట్. ఐ డోంట్ నో వై, బట్ ఐ లవ్ టు సీ సన్సెట్ అండ్ సీ ఎంత బాగుందో. వావ్. బైక్తో వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజెస్ థింగ్ ఏంట్రా అంటే, టోల్ కట్టక్కర్లేదు. ఎవ్రీ ఇయర్ అండ్ ఎవ్రీ మంత్ నేను టోల్స్కి చాలా 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 డబ్బులు కడతాం మేమైతే. నేనైనా మా బ్రదర్ అయినా ఘోరంగా డబ్బులు కడుతూ ఉంటాం. కార్లో ట్రావెల్ చేసినప్పుడు. ఇప్పుడు నేను 4th గేర్లో ఉన్నా. నేను క్రూజ్ యాక్టివేట్ చేశాను. స్పీడ్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఈ బ్యాండ్ అంత బాగుందా, నాకైతే బాగా నచ్చింది. వెంటనే తీసుకున్నాను. ఇది యాపిల్ వాచ్ అల్ట్రాది. నేనైతే యాపిల్ వాచ్ సిరీస్ 10 వాడుతున్నాను, బట్ దీనికి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది, కొంచెం ఐ క్యాచీగా ఉన్నది అండ్ కంఫర్ట్ కూడా ఉంది బ్యాండ్. సో అందుకని చెప్పేసి పెట్టుకున్నా. బాగుంది ఇదైతే. ఒకవేళ ఎవరైనా తీసుకుందాం అనుకునేటట్టయితే నేను రికమెండ్ చేస్తాను. బండి మీద ఇలాగా లాంగ్ వెళ్తూ ఇలాంటి రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి అద్భుతమైన సీన్స్ కనపడితే, సీనరీస్. మీలో ఎంతమంది రైడర్స్ ఉన్నారో, ఎంతమంది బైకింగ్ చేస్తారో ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని అండ్ కామెంట్ కూడా చేయండి. ఐఎమ్ గెటింగ్ 34 కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ ఐ రోడ్ ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ప్రస్తుతానికి. అండ్ now I'm getting 26 kilometers per liter and for last 75 kilometers, and the coolant temperature is 82. And one of the major pro, నాకు ఈ బండిలో హీట్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. యాక్చువల్లీ ప్రతి డ్యూక్లో చాలా అంటే చాలా ఎక్కువ హీట్ ప్రాబ్లం ఉండేది, బట్ కంపేర్ టు దిస్ జనరేషన్ ఆఫ్ డ్యూక్ 390 చాలా బాగుంది. చాలా ఎఫర్ట్లెస్గా ఉంది వెహికల్ అయితే. ఓకే, లెట్స్ గో. ఒక 60 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత బండి మళ్ళీ పక్కకు ఆపుతాను. ఆపి ప్రోస్ అండ్ కాన్స్ ఇద్దరు, నేను మా బ్రదర్ ఇద్దరు బండి తీస్తాం, స్విచ్ అవుతాం. ఇద్దరికి ఏమనిపించింది అన్నది వీడియో లాస్ట్లో చెప్తాను డైరెక్ట్గా. ఓకే, లెట్స్ గో.
యాక్చువల్లీ ఇప్పుడు నేను వ్లాగ్ ఏదైతే ఇప్పుడు నేను చేస్తున్నానో ఇది నేను నెక్స్ట్ డే చేస్తున్నాను అనమాట. నిన్న నేను ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. ఇంకా అందుకని చెప్పేసి పడుకుని పోయా, సో అందుకని వ్లాగ్ తీయలేదు. మీరు చూసినట్టయితే 126.7 కిలోమీటర్స్ సమ్ చేంజ్ అంత తిరిగాను కదా ట్రిప్ 20 చేసిన తర్వాత. ఆ కిలోమీటర్స్కి మనకు వచ్చిన మైలేజ్ వచ్చేసి 32.5 కిలోమీటర్స్ అలా చూపించింది, ఐ థింక్ సో. దానికి ముందు నేను యాక్చువల్లీ ఒక 25 కిలోమీటర్స్ ఎంతో తిరిగాను, అది నేను ట్రిప్ 0 చేశాను. సో అరౌండ్ 150 కిలోమీటర్స్ అలా మొత్తం ట్రావెల్ చేశాను. ఈ 150 కిలోమీటర్స్కి నాకు అరౌండ్ 31.5 అలాగా నాకు వచ్చింది. అండ్ ఈ 31.5 కిలోమీటర్స్ కూడా మీరు వీడియోలో ఆల్రెడీ చూసినట్టయితే ముందు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నది. మధ్యలో ఒక 20 కిలోమీటర్స్ అలాగా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. యావరేజ్ స్పీడ్ 50కి అలాగా పెడిపోయింది అనమాట. అలా కూడా మనకి మైలేజ్ బాగానే వచ్చింది. అండ్ కమింగ్ టు ప్రోస్కి వస్తే మాత్రం బైక్లో చాలా ప్రోస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మైలేజ్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంది వెహికల్. నేను మా బ్రదర్ బండి మీద ట్రావెల్ చేసినా కూడా వెహికల్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఈజ్ ఆఫ్ రైడింగ్ అయితే ఉన్నది, అదైతే నేను 100% చెప్తాను. వాళ్ళు కంపేర్ టు డామినార్ 400 అంత ఫ్రీగా ట్రావెల్ అయితే చేయలేకపోయాను. అండ్ అది టూరింగ్ మిషన్ అయ్యి ఉండి కూడా ఐ డోంట్ నో వై, బట్ నాకు ఆ డామినార్ 400 కన్నా కూడా ఈ వెహికల్ ఎక్కువ కంఫర్ట్ని ఇచ్చింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సీట్స్ కూడాను అది మేజర్ ప్రో. అండ్ కమింగ్ టు కాన్ ఏంటంటే సీట్స్ ఇంకొంచెం కుషనింగ్ ఉండుంటే బాగుండేది, కొంచెం హార్డ్గా ఉన్నాయి. కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక ఒక 60-70 ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక మాత్రం ఫుల్ ఏక్స్ వచ్చేసాయి, యాస్ మొత్తం, అదైతే మాత్రం నో డౌట్. అండ్ బెటర్ దానికి జెల్ సీట్స్ అనేవో ఉంటాయి సంథింగ్ ఆన్లైన్లో, వాటిలో స్పాంజ్ అనేవి ఒకటి. సో అది మనం వాడితే మనకున్న ప్రాబ్లం అన్నదైతే సాల్వ్ అయిపోతుంది. సో అదొక కాన్ నేను ప్రస్తుతానికి అయితే నోటీస్ చేశాను. ప్రోస్లో నేను మైలేజ్ చెప్పాను కదా, మైలేజ్ కూడా యాక్చువల్లీ నన్ను అడిగితే ప్రెజెంట్ మైలేజ్ వస్తుంది, ఎందుకంటే 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్లో అది కూడా క్రూజ్లో వెళ్తున్నాం కాబట్టి మైలేజ్ వస్తుంది. సో ఆన్ అండ్ ఆఫ్గా కంపేర్ చేసుకుంటే మనకు హైవేలో ఐ థింక్ విత్ లగేజ్ అండ్ ప్రాపర్ రైడింగ్ గేర్ ఇవన్నీ మనం వేసుకుని వెళ్ళినా కూడా ఆ వెయిట్ అంతటిని మేనేజ్ చేసుకున్నా కూడా ఐ థింక్ విల్ గెట్ అరౌండ్ 30 కిలోమీటర్స్ పర్ లీటర్ అని నా ఎస్టిమేషన్. సిటీలో వీ కెన్ గెట్ అరౌండ్ 24-25 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇఫ్ వి రిప్. ఒకవేళ మనం రిప్ చేస్తే మాత్రం బైక్ని కంపల్సరీ నో డౌట్ 20 కిలోమీటర్స్ పర్ లీటర్కి అయితే మైలేజ్ పడిపోతుంది. కొంతమందికి 18-16 వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట. అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మెయింటైన్, బట్ ఇఫ్ వి రైడ్ రెస్పాన్సిబిలీ ఇట్స్ ఈజీ టు మెయింటైన్. సో అదొకటి నేను చెప్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బండి కోసమైనా రివ్యూ అవ్వచ్చు, లేకపోతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే అప్కమింగ్ వీడియోస్లో బ్లాగ్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు 900 కన్నా ఎక్కువ కిలోమీటర్స్ ఆల్రెడీ బండి తిరిగేసింది. సో ఫ్యూ మోర్ కిలోమీటర్స్ ఉన్నాయి 1000 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీస్కి. సో ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత 1000 కిలోమీటర్స్ కూడా ఒక రివ్యూ చేస్తాను. అండ్ మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బండికి సంబంధించి అది కూడా నేను ఫ్యూచర్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా 87% ఎంతోమంది ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.